హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నిన్న చూడండి మామిడి పండ్లన్నీ తెంపుకొని వచ్చినాం కదా. నాకు నిన్నటి నుంచే ఆడ మంటలేస్తుంది అని అనుకున్నా. అమ్మా ఎప్పుడు మంటలేసిందంటే ఆ చెట్టుకి మామిడి పండ్లు కొన్నాక సెకండ్ చెట్టు కాడ ఈ పండు తీయగుందో లేదో చూడని చెప్తే మా హస్బెండ్ కొంచెం కొరికినా. మా హస్బెండ్ కూడా కొరికిండు. తనకేం కాలేదు. నాకు అప్పటి నుంచి మంటలేసింది. ఇప్పుడు చూసుకుంటుంటే నేను ఇంకా దానికి వ్యాస్లైన్ పెట్టిన పుండులాగా, అదే జీడి ఏదో కొరుకుతూ పుండులాగా అయితే అంటారు కదా, సో అట్లా అయిపోయింది. ఇప్పుడు పుండు అవుతుందంట, గబ్బు లేచి పోతుందంట. అంటే ఇదంతా పుండు అయ్యి ఏదేదో అయ్యి పోతుందని అని భయపెట్టిస్తున్నాడు. నాకు ఎప్పుడు కాలే మామిడి పండ్ల వల్ల. నాకు నిన్న తిన్న వెంటనే మంట చాలాసేపు అయింది ఇంత పాట అనేది. ఇవి చూసుకుంటుంటే దానిపైన వ్యాస్లైన్ పూసిన పోతుందేమో అని చెప్పి నిన్న చెట్టుకు తెచ్చినాయన్ని పచ్చడి పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి తినడానికి. ఇందుకే మళ్ళీ ఇండియా తెచ్చిర్రు తినడానికా? పానం తింటే కట్ చేయి అనుకుంటా. నిన్న నువ్వు కూడా తిన్నావు కదా, మరి నీకేం కాయలేదు. కొరికిందే నేను కొరికినా. నువ్వు కొరికిందే తీయగుందో లేదో చూడమన్నాకనే నేను కొరికినా. నాకు అప్పటి నుంచి వంట అయ్యింది చాలాసేపు. నువ్వు చూసుకుంటుంటే పుండులాగా అవుతుంది. నా బాధ ఒకటి ఉంటే వీళ్ళ బాధ ఒకటి ఉంది. లేదు ఎప్పుడు తిండి బాధనే. సో ఛాయలు అయితే తాగేసినాము. ఇంకా మా హస్బెండ్ ఉండి టైం అయిపోయిందనమాట, 10 అవుతుంది. నేను టెంపుల్కి వెళ్ళేసి అట్లే షాప్కి వెళ్ళిపోతాం. మీ ముగ్గురు వెళ్ళండి. ముగ్గురం స్నానం చేసుకోలేమన్నమాట, అతను ఒక్కటే చేసుకుంటూ. ఇంకా మేము ముగ్గురు స్నానం చేసుకునే వరకు టైం పడుతుంది కాబట్టి నేను వెళ్ళిపోతా టెంపుల్కి వెళ్ళేసి షాప్కి. మీరు ముగ్గురు వెళ్ళండి అని చెప్పేసి ఈరోజు బైక్ తీసుకొని వెళ్ళి స్కూటీ ఇంట్లోనే పెట్టిండు. లేకపోతే రోజు స్కూటీ తీసుకొని పోతుండే. ఈ మెహందీ చూడండి, నేను పెట్టుకున్న డిజైన్ యాక్చువల్గా నిన్ననే పెట్టుకున్నా, కాకపోతే పండలేదు. ఎందుకంటే ఆ మెహందీ పెట్టుకున్న తర్వాత పైన హోల్కి పిన్ ఇస్తారు కదా, ఆ పిన్ను పెట్టేసి నేను ఇక్కడ పెట్టిన. ఆ పిన్ను పెడితేనే అది లోపల అనేది పవర్ అట్లే ఉంటుంది. లేకపోతే మొత్తం గాలిపోయి అదిపోయి మనం పెట్టుకున్న సరిగా అసలు పండదు. స్టార్టింగ్ మొన్న 2 సార్లు పెట్టుకొని చూపించిన, అవి ఎంత మంచిగా పండిండే. అవిటికంటే ఇది చాలా టైం పట్టింది. అది నేను అప్పటికే డౌట్ కొట్టింది. మా చిన్నోడు ఆ మెహందీ పిన్ను తీసి పడేసిండు, మళ్ళీ పెట్టలేదు. దాన్ని అట్లా కుళ్ళ వదిలేసిండు. నిన్న పెట్టుకుందామని చెప్పేసి చాలా టైమే పెట్టింది. పెట్టుకున్నా, ఇది పుల్ల లేదు, పుల్ల పీకేసిండు. దీని లోపలంతా గాలి పోయి ఎండిపోయింది. అది పండదేమో అనుకున్నట్టే పండింది. ఈ మెహందీ లోపలది, మెహందీ కోన్ లోపలది. నువ్వు పుల్ల పిన్ను ఆ రోజు పీకి ఏడబడేసినావు. పిన్ను వాడకూడదు. నీవే తీసినావు ఆ రోజు, నీవే తీసినావు. నీ చేతిలోనే ఉండే, నీవే ఆడుకున్నావు, దాన్ని పోగొట్టినావు, పడేసినావు. నేను కూడా కసుల్లో చూసుకోకుండా కొట్టేసినట్టున్నా. ఇంకా సగం కోన్ అట్లే ఉండే, ఇంకా పడేసిన. ఇంకా పండనప్పుడు ఇంకేం చెప్తాను. పిన్ని వేసి పెడితేనే మెహందీగో డిజైన్ పెట్టుకుంటే మీరు కోను గోరు అంటావు చూడు, గోరింటాకు. లోపల పిన్ని వీకి పడేసినాం. పాండి స్నానం చేసుకుని మనం గుడికి పోవాలి. సో నాకైతే వైట్ హెయిర్ బాగా వచ్చింది, అందుకే కలర్ వేసుకుంటా. కొద్దిసేపు కలర్ వేసుకుంటా. ఇదైతే హెయిర్ కలర్ వేసుకొని ఇంకా స్నానం చేసుకుంటా. అంతలో వీళ్ళిద్దరిని స్నానం చేయించి రెడీ చేయాలా. సో నేను వచ్చేసి మళ్ళీ హెయిర్ కటింగ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా. ఆ రోజు యాక్చువల్గా నేను ఇట్లా లెవెల్గా చేసుకుందాం అనుకున్నాను అనమాట. కింద అనేది ఒక లెవెల్గా కట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ చక్కగా వచ్చలేదు. ఆ రోజు చాలా డేస్ తర్వాత వేసినా చక్కగా చేసుకోలేదు. సో మళ్ళీ ఈరోజు ఫండ్స్ కూడా కొన్నే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఈరోజు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటా. నేను చూస్తా ఏదైనా కటింగ్ ఫోన్లో చూస్తా, ఏదైనా నచ్చితే ఆ కటింగ్ మళ్ళీ అయితే హెయిర్ కటింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు కలర్ అయితే వేసుకుంటాను. సో మళ్ళీ సెకండ్ టైం హెయిర్ కటింగ్. సో ఒకప్పుడు ఇట్లనే వేసుకుంటూ ఉండేదన్నమాట. 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి కటింగ్ చేస్తూనే ఉంటుండే. ఇప్పుడు వేసుకుని 2 వీక్స్ అయింది, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. సో ఈసారి చేస్తే మళ్ళీ తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తా, 3-4 మంత్స్. అప్పుడు దేవుడు మొక్కుండే అని చెప్పేసి అట్లే వదిలేసిన. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం, మంచిగా కటింగ్ ఏదైనా చూసి కొంచెం ఫంక్స్ ఎక్కువ తీసుకుంటాను. ఇక్కడ ముందలంతా గ్యాప్ ఉంటుంది కదా, సో ఫంక్స్ ఇట్లా వస్తే కవర్ అయిపోతుంది. ఇక్కడంతా ఎక్కువ గ్యాప్ ఉంటుంది, వెనుకకుంటే హెయిర్ అంతా వెనుకకుంటుంది ఇట్లా. 2 hours later
టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము. చాలా ఎండ కొడుతుంది అసలు. ఈ జుట్టు అయితే ఆరని కూడా ఆరలేదు, కానీ ఎండకు అవ్వక పచ్చి జుట్టు పైకి కుప్ప కట్టుకున్నా. ఆగురా, వీడియో తీస్తున్నా కదా. సో వాటర్ మిలన్స్ అయితే ఉన్నాయి అనమాట. మ్యాంగోస్ ఉన్నాయి, వాటర్ మిలన్స్ ఉన్నాయి. ఇక వాటర్ మిలన్స్ తినడం కంటే తాగితే కొంచెం తొందరగా అయిపోతాయి. చాలా వేస్ట్ అదే రోజు 5 ఏమో తెచ్చిండు. 5లో 3 తిన్నారనమాట, కట్ చేసి ఇచ్చిన. సో ఇంకా ఉండని ఇంకా మిగతా 2 ఉన్నాయి. అందులో ఒకటైతే జ్యూస్ చేస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి అనమాట. తెచ్చి కూడా వారానికి ఎక్కువైంది, మళ్ళీ ఖరాబ్ అయితే జ్యూస్ చేస్తే తొందరగా అయిపోతాయి అని చెప్పేసి జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇక మ్యాంగోలు కూడా చూడండి ఇన్ని ఆనందం తెచ్చుకున్నారు. నిన్న పొలం నుంచి అదే చెట్ల నుంచి తెచ్చుకున్నవి ఇవి ఉన్నాయి. ఇవి పచ్చడి ఎట్లా చేయాలో ఏమేం కావాలో ఒకసారి చూడాలి, తింటాం. ఇందులో కూడా 2-3 పండు ఉన్నాయి, అవి తీసి మీదే చూడాలి. ఇంకా అది తినడం వల్లనే చూడండి, నాకు నిన్నటి నుంచి ఇది తేడా కొట్టింది. ఇది అనవసరంగా తిన్నానే, మంటలు వేస్తుంది అనుకున్నా. నాకు ఎప్పుడు కాలే ఇట్లా, ఫస్ట్ టైం అవుతుంది. మా హస్బెండ్ అయితే పోతుంది కానీ మొత్తం పుండులాకి చాలా గలీజ్గా అయిపోతుంది అని భయపెడుతున్నాడు. నాకు ఆ మాట చెప్పగా నిజంగానే భయం వేసింది. పుండులాగా అవుతుందా వామ్మో, అందులో ఇక్కడంతా అంటే చూద్దాం, తగ్గిపోతే బాగుండు. చిన్నగా స్టార్ట్ అయింది, మంటలు వేస్తుంది. నిన్న బాగా లేచింది, ఇప్పుడు అంత లేస్తలే. ఇట్లా అనుకుంటే లేస్తుంది కదా, దాని టచ్ కూడా చేస్తాను. దీనికి పచ్చడి ఎట్లా చేయాలో, దీనికి పచ్చడి కావాల్సినవన్నీ చూసి ఇంకా పచ్చడి పెట్టుకోవాలి. మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే ఇది ఫస్ట్ టైం అయితే, మేము ఎప్పుడెప్పుడు చేసుకోలేదు. సో ఫస్ట్ అయితే వాటర్ మిలన్ జ్యూస్ చేస్తా. నా ముఖం చూపి కొంచెం దూరం నుంచి ఇక్కడ పోసేది. ఇంకా మంచిగా అయిలేనట్టు, పర్లేదు తాగు. మళ్ళీ చేయాలి. ఫస్ట్ అయితే తాగుండి, నచ్చితే మళ్ళీ చేస్తా. ఓకేనా, తాగుండి. ఏం కాదు, చిన్న ముక్క మంచి మెదిగలేదు అంతే. బాగుందా? మూసుకొని తాగే. నీవే కదరా చేయమంటివి. ఏమైంది చెప్పు. వాడు తాగుతలేడా? ఫ్రిడ్జ్లో పెడుతున్నా, కొద్దిసేపు కదా తాగుతావా? పప్పు చేస్తున్నా, పాలకూర కొంచెమే ఉంది. పాలకూర కొంచెం కూడా ఉంటే అయిపోతాయి. కొంచెమే ఉందిరా, కొంచెం కూడా ఉంటే కూడా తినొచ్చు. సరిపోదురా ఎవరికి. 2 కూరలు ఏం చేయాలా? 2 కూరలు చేసాయి ఏం మరి అందుకే ఒకటే పప్పు పెట్టిన. 2 కూర పాలకూరలో పప్పు కలిపితే కడుపులో పీగేసి లాయిలో సెలాయిలు. ఎవరు చెప్పారు? పాలకూరలో టమాటాలు వేస్తే రాళ్ళు వస్తాయి అంటారు. పప్పులో పాలకూర వేస్తే ఏం కాదు, పాలకూర పప్పు అవుతుంది మంచిగా. అమ్మా పోతుందిరా ఫ్రిడ్జ్. ఫస్ట్ ముయ్యి, లేకపోతే వాత పెడతా చూడు. ఇప్పుడు పండి మ్యాంగో కట్ చేసి ఇమ్మన్నారు కదా, మ్యాంగోస్ కట్ చేసి ఇస్తా. పండి జ్యూస్ చేయను, మస్తు తాగుతున్నారని చెప్పి జ్యూస్ వదిలేసానాడా. కట్ చేసి ఇస్తా, తింటే తిను, లేకపోతే లేదు. చేసిన జ్యూసులు తాగారు కానీ మళ్ళీ అది ఇది అంటే సపరేట్ వేసి ఇస్తా. నీకు ఒకటి కట్ చేస్తా, నీకు ఒకటి కట్ చేస్తా. చేరే ఒకటి పట్టండి. ఇగో తినేసేయండి, నువ్వుకొని వాడుకొని తినండి. చెరు ఏం కాదు, ఒక్కొక్కటి తిని 10 గిన్నెలు చేసి పెడతాడు. నువ్వేం తోము. ఒక్కొక్క పిచ్చి ఒక్కొక్కరు తినండి, ఒక్కొక్కరు తినండి. ఏమంటారు అవి కొన్ని తినండి, పిచ్చి ఒక్కొక్కరు తినండి. కింద కూర్చోండి, 2 కట్ చేసినవి. కింద 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 ఏమి సంతంతా ఏంది? బాగుందా? తీయగున్నాయారా? ఫస్ట్ మ్యాంగోస్ అయితే తీయగున్న మ్యాంగోస్లో ఇప్పటిదాకా అన్ని పుల్లగానే ఉండే. ఇది కూడా చూస్తే కొంచెం ఎర్రగానే కొడుతుందంటే తీయగానే ఉండే. మొన్న తెచ్చినవైతే జస్ట్ పైన తోలు ఒకటే ఎర్రగా ఉంది, లోపలైతే కచ్చికాయ కండ ఎట్లుంది అట్లే ఉంది. ఇది లాస్ట్ డే పెట్టించింది కదరా నీకు టీచర్ హోంవర్క్.
స్కూల్ ఆ రోజు లాస్ట్ డే పెట్టించింది. ఏంది సంత అంతా? సోమవారం ఆదివారం ఇవి పెట్టించింది. అదే ఆ రోజు లాస్ట్ డే ఇది పెట్టించింది. అట్లే ఉంది అది. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవన్నీ అయిపోయేదాకా పానం తింటారు. కట్ చేయి ఇప్పుడు అవి కట్ చేసినా కదా, ఒక గంట కూడా కాదు, మళ్ళీ కట్ చేయంటారు, మళ్ళీ సాయంత్రం కట్ చేయంటారు. తింటూనే ఉంటారు. ఇవన్నీ అయిపోయేదాకా కట్ చేసుకుంటూనే కూర్చోవాలి. ఊకే తింటే కూడా పింపుల్స్ అవుతాయి. విన్నుగాడికి ఆల్రెడీ ముక్కు మీద పింపుల్ అయింది, పోయింది. మళ్ళీ మ్యాంగోస్ తినడం వల్ల మళ్ళీ ముక్కుకి ఇంకో సైడ్ మళ్ళీ ఇంకో పెద్ద పింపుల్ వచ్చింది. అది ఎప్పుడు పగులుతుందో పగులుతుంది. చూపిరా పెళ్ళికి పోతున్నాం అంతా. మా నిన్ననే తోముకున్నారా నాయన గ్యాస్ అంతా. అయినా సరే గల్లి నిన్న కాదు మొన్న తోముకున్నా. పడ్డది, కొంచెం పడ్డది సైడ్. కానీ నిన్న ఫిట్ చేసింది. ఏ సైడ్ పెట్టిన ఆడ పెట్టిండే దూరుగా. ఫస్ట్ టైం వస్తుంది ఏసీ పెట్టినప్పటి నుంచి. ఈరోజు గాలి బయటకు పోకుండా ఇది పెట్టుకున్నారా? దోమలు కాదురా, ఏసీ గాలి. ఎంత పట్టింది ఇది? ఏం తీసుకోవాలి? ఎంత పట్టింది? అది ఉత్తగా చిన్న ఉంది, అది 1500. ఏమేమి తీసుకున్నావు? నూడిల్స్ ఒకటేనా? ఈ కార్లు కాకుండా తిండికి ఏమన్నా అడుగు. కార్లు మాత్రం వద్దు, వేస్ట్. చెత్త ఒకటి 200 300 వేస్ట్. ఈ కార్లన్నీ, కార్ల మీద ఆశ వదిలేయండి. జాతర అయిపోయినాక ఇప్పిస్తా అన్నానా? ఎప్పుడన్నా? నేను అసలు ఇవి ఎప్పుడు ఇప్పానని చెప్పిన. తిన్నింక ఏమన్నా తీసుకో, కార్లు మాత్రం వద్దు. చెప్పు చెప్పు చూపి. ఏ స్వీట్? ఐస్ క్రీములు తీసుకుంటుంట కదా నాన్న. చిన్న జేసీ పేడ ఉంది లోపల. ఇంకా ఉన్నాయా? లోపల ఇంకా ఉన్నాయి. వద్దు వద్దు, అస్సలు వద్దు. ఇవన్నీ తినే ఐటమ్సే తీసుకోవాలా. ఏంది ఏమైంది రాడు? ఎగ్ పఫ్ దొరకలేదా? మళ్ళీ ఎగ్ పఫ్కి ఈడ ఆపిరు. మళ్ళీ ఏమో పట్టుకొచ్చిండు వీడు. ఈడే బేకరీకి పోయి ఏదో ఒక ఐటమ్ పట్టుకొచ్చి. ఏ కుక్క ఉందిరా ఇక్కడ, ముందలు చూసుకో. మళ్ళీ కిండర్ జాయిలు మోసుకొచ్చినట్టున్నాడు. డబ్బులు ఇయ్యేది అదే 50 రూపాయలు. మా విన్నిగాడు పోయి పెరుగు తీసుకొచ్చిండు. ఏమన్నావురా? పెరుగు షాప్ కాడ, బట్టల షాప్ కాడ అన్ని ఇక్కడ ఫోటోలే తీసుకుంటా అంటే. ఈ మెమరీస్ రా, మీరు పెద్దగా అయినాక మంచిగా ఉంటాయి. ఇవి డబ్బులు పెట్టినా సరే కొనలేని మెమరీస్ ఇవి. ఏంది ఏంది ఫోన్లో డబ్బులు వేసాడు. ఇంక వీడియోస్, మన వీడియోస్ పోతే మంచిగా వ్యూస్ పోతే డబ్బులు వస్తాయి. డబ్బు వ్యూస్ మనకి పోకపోయినా మనకి మెమరీస్ అయితే ఉంటున్నాయి కదా. అందుకోసం ఎవ్రీడే వీడియో పెడతాం. పొద్దునంత ఎంత వేడిగా ఉండే కదా, సాయంత్రం కొద్దిసేపు వర్షం పడింది, రోడ్లు తడిచినాయి. ఈరోజు జర్ర చల్లగా ఉంది. అసలు ఈరోజు నాకైతే వేసరైంది ఈ ఎండకి. ఫస్ట్ టైం చాలా చిద్రమైంది ఎండకి. కానీ కొంచెం సాయంత్రం వర్షం పడింది నయ్యం. ఫస్ట్ ఐస్ క్రీమ్లు ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టండి, కరిగిపోతే. ఐస్ క్రీమ్లు, పెరుగు. నిన్నైతే మొత్తం కరిగిపోయినాయి ఐస్ క్రీమ్లు. తిని కూడా వేస్ట్. కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి. ఐస్ క్రీమ్ ఇది కింద పెట్టరా, ఈ కింద పట్టుకో. ఇది పైన పెట్టే, లోపల పెట్టే చిన్నోడా. ఇది పట్టుకోమ్మా, కరిగిపోతే మళ్ళా. కాళ్ళు చేతులు అన్నీ కడుక్కోండి మంచిగా. సో సాయంత్రం అయితే షాపింగ్కి అయితే వెళ్ళినాము. మేము కొన్నా చూపిస్తా ఇవ్వండి. నానే తీసుకుంటే సీజన్, నేనేం తీసుకోవాలి. ఇంత పెద్దది ఎందుకు అంటాడు. ఇంకా నేనైతే ఇందులో బ్యాంగిల్స్ తీసుకున్నా శారీ పైకి. యాక్చువల్గా మెరూన్ అయితే ఉంది, ఆమె గోల్డ్ పట్టిలాకి వేసి చేస్తా అని చెప్పింది. అందుకే గోల్డ్ కూడా తీసుకున్నా. ఏమో అంజాద మీద తీసుకున్న శారీ అయితే మెరూనే, కానీ మెరూన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి గాజులు,
ఈ గాజులు అండ్ స్టిక్కర్స్ ఇవి తీసుకున్నా. ఇవి తీసి ఇంక ఇవి అతను తీసుకుండు. అండ్ ఒకటి శారీ ప్యాక్ వస్తుంది అన్నట్టుగా ఇది ఒక కలర్ తీసుకున్నా. ఫ్రెండ్స్ యాక్చువల్గా న్యూడ్ కలర్ ఒకటి తీసుకున్నా, లైట్ కలర్. ఇవి 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 అయితే కట్టవుడా? ఫ్రెండ్స్కి తెలియదు అది కత్తెరా, నువ్వే చెప్పాలి. ఈ కలర్ ఏమి ఉండే నెయిల్ పాలిష్, ఇది కూడా కాదు, చాలా ఈ కలర్ ఏమి ఉండే తీసుకున్నా. మళ్ళీ ఎందుకో శారీ ప్యాక్ ఇది వస్తుంది అని చెప్పేసి అది పెట్టేసి మళ్ళీ ఇది తీసుకున్నా. అండ్ ఒకటి ఆ రోజు పొద్దున్న కోన్ పండిలేదు పడేసిన అని చెప్పిన కదా, ఇంకో కోన్ తీసుకున్నా. తీసుకోండి, నాన్న వస్తాడు. అండ్ ఇవి వచ్చేసి ఫోన్ పట్టుకో విన్ని సీరియల్ చూపిద్దాం. పెళ్లి పిల్లలకు 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి అనమాట. వెనస్డే ఒకటి ఉంది. వెనస్డే డేట్ అంటే 28 అనుకుంటా, మండే కదా. మళ్ళీ నెక్స్ట్ మంత్ 8కి ఒకటి ఉంది. ఇద్దరికి బట్టలు చేయాలి కదా, ఇద్దరికి తీసుకున్నాం. చూస్తేనమ్మా ఈరోజు మండే. నువ్వు జరుగుమా, ఆకలి అవుతుందా? చూస్తే చికెన్ మటన్ టమాటా ఎందుకు, పప్పు ఉంది కదా. ఈ సీర అయితే తీసుకున్నాం అనమాట. ఇది బాగుంది డిజైన్. ఇది ఒక అమ్మాయికి అయితే వస్తుంది, ఇంకొక అమ్మాయి కూడా వస్తుంది. ఇంకొక అమ్మాయికి ఇది నువ్వు ముట్టుకోకమ్మా జరా అవి ఇవి. ఇంకా ఇది వచ్చేసి ఈ మోడల్ చాలా బాగుండే, ఇందులోనే 2 తీసుకుందాం అనుకున్నాం కానీ ఇందులో ఇది ఒకటే ఉందని చెప్పిందానికి ఇంకోటి అది తీసుకున్నాం. ఇది ఒక అమ్మాయికి సెట్ అవుతుంది, అది ఒక అమ్మాయికి సెట్ అవుతుంది. నూడిల్స్ ఉన్నాయి, పఫ్ఫులు ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. నువ్వు ఇన్ని తిని చూడు, అన్నం చేసిన పప్పు చేసిన అయినా వీళ్ళు మళ్ళీ టమాటా చేసుకుంటా అంటున్నారు. ఫస్ట్ అయితే తిని చూడు, ఇవి కడుపు కనుక నిండితే చాలా అంటావు. నీవే చెత్త చెత్త చేయకుండా పప్పు తీసుకుంటున్నా. తీసుకునిలేవా నూడిల్స్ ఎంత ఇవ్వాలడు? నూడిల్స్ కాదని మళ్ళీ పప్స్ కావాలా నీకు? నీవు నేనేం తింటా? సో ఇంత ఇవాళ వీడియో ఇంట్రెస్ట్ లైక్ చేయండి. బాయ్.